Hi guys, welcome to Anuveda Kitchen World. Today baby recipe మన పూర్వీకుల కాలంలో వాళ్ళు తిన్న సమబియ్యంతో బేబీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం 3 టేబుల్ స్పూన్స్ సమబియ్యం తీసుకోవాలి. వాటిని నీట్గా వాష్ చేసి 10 to 15 మినిట్స్ వాటర్ వేసి నానబెట్టుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని వాష్ చేసి వాటర్ వేసుకొని 10 to 15 మినిట్స్ నానబెట్టుకోండి. తర్వాత ఒక టమాటో తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక స్టీల్ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ గీ వేసి దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో టమాటో యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనం వాటర్ వేసి నానబెట్టుకున్న పెసరపప్పు సామెలు ఇలా ఉబ్బి ఉంటాయి. వాటర్లో టమాటో పూర్తిగా కుక్ అవ్వాలి. సామెలు వాటర్తో పాటే వేసుకోండి. ఒకసారి కలుపుకొని పెసరపప్పు కూడా వాటర్తో పాటు వేసి కలుపుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. ప్రతి 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. పూర్తిగా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ కుక్ చేసుకోండి. ఇలా కుక్ అయ్యాక ఇది చల్లారాక గట్టి పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. 2 years అబవ్ ఉన్న పిల్లలకైతే దీన్ని ఇలాగే పెట్టొచ్చు. 2 years కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి దీన్ని గ్రైండ్ చేసి పెట్టండి. ఈ ఫుడ్ ని లంచ్ ఆర్ డిన్నర్ గా మీరు బేబీస్ కి పెట్టొచ్చు. ఈ ఫుడ్ తినడం వల్ల బేబీస్ కి హెల్త్ ఇష్యూస్ రావు, బలంగా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.